సిబిసిఎన్సి తల్లి సంఘంగా 150 సంవత్సరాలు ఘన చరిత్ర కలిగిన క్రేగ్ మెమోరియల్ బాప్టిస్ట్ సంఘం పక్షాన సిబిసిఎన్సి ఆస్తుల పరిరక్షణ కోసం మంగళవారం సంఘస్థులంతా ది సైలెంట్ మార్చ్ను నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి జిల్లా కలెక్టర్ ద్వారా వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ మౌన ప్రదర్శనలో క్రేగ్ బాప్టిస్ట్ సంఘ కార్యవర్గ సభ్యులు, కాపర్లు, సంఘ విశ్వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే స్థానిక సిటీ పాస్టర్స్ ఫెలోషిప్ నాయకులు, అవనిగడ్డ నుండి సోంపేట వరకు ఉన్న బాప్టిస్టు సంఘాల ప్రతినిధులు హాజరై సంఘీభావం ప్రకటించారు. శాంతియుతంగా క్రమశిక్షణతో నిర్వహించిన ఈ మౌన ప్రదర్శన సిబిసిఎన్సి ఆస్తుల పరిరక్షణకు ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్లాలనే ఉద్దేశ్యంతోనే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని నిర్వాహకులు ఎం వినోద్ కుమార్, రెవరెండ్ డి వరప్రసాద్, రెవరెండ్ డాక్టర్ రంజిత్ కుమార్, రెవరెండ్ జోసెఫ్ బెన్నులు తెలిపారు. ప్రజలందరికీ కూడా మేలు కలగాలనేటువంటి ఉద్దేశంతో విద్యా సంస్థలను అనే వైద్యశాలను, సంఘాలను, వేదాంత కళాశాలను వారు స్థాపించడం జరిగింది. అయితే వారు తిరిగి వెళ్తూ స్థానిక మా భారతీయ క్రైస్తవ్యానికి వారు అప్పగించి వారు వెళ్ళారు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క స్వార్థపూరితమైనటువంటి వ్యక్తుల యొక్క స్వార్థపూరితమైనటువంటి నిర్ణయాల వల్ల చాలా ఆస్తుల్ని అన్యాక్రాంతం చేస్తూ అక్రమంగా అమ్ముతూ, అక్రమంగా లీజులకి ఇస్తూ చాలా అక్రమాలు జరిగిస్తున్నారు. వీటన్నింటినీ ఖండిస్తూ మరి తిరిగి మిషనరీస్ ఏ ఉద్దేశంతో అయితే వీటిని స్థాపించారో ప్రజలందరికీ మేలు కలగాలనేటువంటి ఉద్దేశంతో క్రేగ్ మెమోరియల్ బాప్టిస్ట్ సంఘం యొక్క ప్రస్తుత కార్యవర్గము, సంఘము స్థానికమైనటువంటి సంఘాలతో కలుపుకొని సిబిసిఎన్సి బాప్టిస్ట్ సంఘాలన్నీ కలిసి సంఘటితంగా మరి ఈ కార్యక్రమానికి మేము నాంది పలికాం. మరి దేవుని వాక్యం చెప్తుంది, మీరు ఊరక నిలిచిండినట్ల నేను కార్యాన్ని చేస్తానని దేవుడు చెప్పాడు. కాబట్టి మేము సైలెంట్గా, చాలా మౌనంగానే మా యొక్క ఈ నిరసనను తెలియచేస్తూ ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి గారైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు దీనిలో జోక్యం చేసుకుని సిబిసిఎన్సి ఆస్తుల పరిరక్షణ కొరకు ఎవరి చేతుల్లో అయితే ఇవి అన్యాక్రాంతంగా ఉన్నావో వారందరినీ కూడా వెళ్ళగొట్టి తిరిగి ఈ ఆస్తులను మాకు అప్పగించాలనేటువంటి ఉద్దేశంతో ఈ సైలెంట్ మార్చ్ని ప్రారంభించడం జరిగింది. కాబట్టి మీరందరూ మాకు సహకరిస్తున్నందుకు మీకు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ, సహకరించినటువంటి స్థానిక సంఘాలకు, మీడియా మిత్రులకు, అదే రీతిగా స్థానిక సంఘానికి, బ్యాప్టిస్ట్ సంఘాలన్నింటికి, ఆయా సంఘాల ప్రతినిధులకు, పెద్దలకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ బ్యాప్టిస్ట్ సంఘాల్లో ఉన్నటువంటి ఫీల్డ్ కౌన్సిల్ అన్నీ కూడా మరి మాకు సహకరిస్తున్నందుకు వారు కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ నా ఈ మాటలు ముగిస్తాను. ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. క్రేగ్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ ఇది అవనిగడ్డ నుండి సోంపేటకు ఉన్న యొక్క సంఘములన్నిటికీ ఇది తల్లి సంఘమై ఉన్నది. మరి మొట్టమొదటిగా 1874లో ఈ యొక్క ఆలయమును, ఈ యొక్క సంఘము స్థాపించబడింది. ఆనాటి నుండి ఈ యొక్క సిబిసిఎన్సి యొక్క కన్వెన్షన్, ఈ యొక్క వీటి యొక్క సంస్థ ద్వారా అనేక విద్యాలయాలు, అలాగే వైద్యాంత కళాశాలలు, అలాగే హాస్పిటల్స్ నిర్మించబడ్డాయి. మరి అవి ప్రస్తుతం పరిస్థితుల్లో చూస్తే అది అన్యాక్రాంతమైంది. మరి అన్యాక్రాంతమైన స్థలాలను తిరిగి మనం పొందుకోవడానికి క్రేగ్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ తల్లి సంఘము మొట్టమొదటి అడుగు వేస్తుంది. మరి ఈ యొక్క అడుగును మీరందరూ కూడా దానిని స్వాగతించి మా అందరికి కూడా సహకరించవలసిందిగా మనవి చేస్తూ, అలాగే ఈ యొక్క మేము చేసిన ప్రయత్నం ఏంటంటే క్రేగ్ మన యొక్క సీఎం గారికి మేము వినతి పత్రం చెల్లించాలని ఇవ్వాలని ఆశపడుతున్నాము. కనుక ఈ యొక్క శాంతి యొక్క ర్యాలీలో మీరందరూ కూడా భాగస్వాములు అయినందుకు వందములు తెలుస్తూ ముగిస్తాం. 150 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి క్రేగ్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ వారు ముందుకు వచ్చి మిషనరీ ఆస్తులన్నిటినీ కూడా సంరక్షించాలి, కాపాడాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా మరి అక్రమంగా వాళ్ళ అనేక మంది చేతుల్లోకి వెళ్ళిపోయి ఈరోజు ఈ స్థలాలన్నీ కూడా వారు పరిపాలిస్తూ ఉన్నారు. కానీ వీటి విషయంలో తల్లి సంఘంగా వీరు ముందుకు వచ్చి మరి వీటన్నిటిని కూడా మళ్ళీ తిరిగి అప్పగించాలని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. కనుక ఈ విషయంలో ఆంధ్ర రాష్ట్ర పాస్టర్స్ ఫెలోషిప్ పక్షంగా, కాకినాడ జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ పక్షంగా, కాకినాడలో ఉన్నటువంటి అన్ని క్రైస్తవ సంఘాల పక్షంగా, ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ పక్షంగా మా సహకారాన్ని పూర్తిగా అందిస్తూ మేము ఈ యొక్క విషయాన్ని ప్రభుత్వానికి తీసుకువెళ్తున్నాం. తప్పకుండా ప్రభుత్వం మళ్ళా తిరిగి మాకు అప్పగించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ.